వరుసగా స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆందోళన కలిగిస్తోంది ఈ విషయం. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అవుతోంది. ఎక్కడ ప్రమాదం జరిగినా కూడా పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాల నివారణకి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. స్వయంగా రవాణా శాఖ మంత్రి రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా దగ్గర బస్సుల్ని తనిఖీ చేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. బస్సుల్లో ఏమేం గమనించారు, ప్రైవేటు బస్సు యజమానులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. మార్కాపురం బస్సు ప్రమాద ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ప్రతి బస్సును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు కూడా తీసుకున్నదని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అంటున్నారు. ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర కూడా ప్రతి ఒక్క బస్సు, ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన స్లీపర్ బస్సును కూడా ప్రతి ఒక్క బస్సును కూడా ఎక్కి చెక్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం ఒక ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి స్లీపర్ బస్సులో ఉన్నాం. రాంప్రసాద్ రెడ్డి గారు రవాణా శాఖ మంత్రి బస్సులన్నీ కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. సార్, ప్రతి బస్సును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు మార్కాపురం ఘటన తర్వాత ఇప్పటివరకు ఎన్ని బస్సులు చెక్ చేశారు, ఎన్ని బస్సులు సీజ్ చేశారు? మొట్టమొదటగా ప్రయాణికుల యొక్క సేఫ్టీనే ప్రభుత్వం యొక్క అజెండా అండి. బస్సు తోలే డ్రైవర్ నుంచి ఆ బస్సు యొక్క ఫిట్నెస్, అలాగే బస్సులో ప్రమాదానికి గురైనప్పుడు ప్యాసింజర్ అనేవాడు ఎలాగా బయటికి రావాలి, అలాగే దాంట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా లేదా, హ్యామర్ ఉందా లేదా, అలాగే ఫైర్ సేఫ్టీ అలారం ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. గతంలో కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ బాధ్యత ఇంకా పెరగడం వల్ల నేను మంత్రే కాదు, అలాగే కింద స్థాయి నుంచి పోలీసు వాళ్ళు కానీ మా రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా ఇలాంటి చెక్స్ అనేవి రేపు రాబోయే కాలంలో పెంచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 10 రోజుల్లోనే 10,000 చెక్స్ చేశాము. సుమారుగా 16 ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని దగ్గరలో చెక్ చేయడం జరిగింది. అంటే 10,000 చెక్స్ అంటే ఆ 10,000 చెక్స్ చేస్తే సుమారుగా 50 నుంచి 60 బస్సులను కూడా సీజ్ చేశాం. గతంలో కూడా ఇలాంటి జరిగేటి. ఇప్పుడు ఈ ప్రమాదాల నివారణకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దాంట్లో ఉపక్రమించడం జరిగింది. దానిలో భాగంగా ఇవన్నీ కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా స్లీపర్ బస్సులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే స్లీపర్ బస్సుని క్యాన్సిల్ చేస్తాం అనుకుంటున్నారు. అదేవిధంగా కేంద్రానికి కూడా ఒక లెటర్ రాశారు. అంటే కేంద్రం వైపు నుంచి మీకు ఏ విధమైన సహకారం ఉంది? ముఖ్యంగా ఈ 6 monthsలో జరిగిన సంఘటనలన్నీ స్లీపర్లలో జరిగినాయి. ముఖ్యంగా స్లీపర్ బస్సులో ప్రమాదం జరిగినప్పుడు ప్యాసింజర్లు అనేవాళ్ళు ఎలాగా బయటపడాలనే దానివల్ల ఇక్కడ ప్రమాదం యొక్క తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ మనము ఈరోజు స్లీపర్ బస్సులో ఉన్నాం. బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు సీటింగ్ బస్సులో ప్రమాదం వేరేగా ఉంటుంది, స్లీపర్లో వేరేగా ఉంటుంది. మెయిన్ ప్రమాదం జరిగిన టైమింగ్ కూడా దీంట్లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ ఘటనలన్నీ రాత్రిపూట జరుగుతాయి. అప్పుడు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు గాఢ నిద్రలో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు తేరుకుండే లోపలే ఈ అగ్నికి మండిపోవడం, అలాగే ఈ స్లీపర్ బస్సుల్లో ఫ్లేమబుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది. కుషన్ ఉంటాయి, బెడ్షీట్స్ ఉంటాయి, దీనివల్ల ఎక్కువ జరుగుతూ వస్తున్నాయి. దీని మీద కూడా నిపుణుల కమిటీ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తాను. దానిలో భాగంగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా టైంకి తెరుచుకోవాలి. అక్కడ కూడా ఏమన్నా అడ్డం ఉన్నాయా, రాడ్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూస్తాను. తప్పకుండా నిపుణుల యొక్క సలహాలు తీసుకొని రేపు రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు జరిగితే ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో అంతా ఇవి రద్దు చేసేదానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించేదానికి ఈ రాష్ట్రం నుంచి మేము ముందుకు వెళ్తాం. అదేవిధంగా ముఖ్యంగా స్లీపర్ బస్సులు చూసుకుంటే మన రాష్ట్రంలో తిరిగే బస్సులు అన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు, నాగాలాండ్ కానీ అంటే ఇతర రాష్ట్రాలకు రిజిస్ట్రేషన్ అయిన బస్సులు ఉన్నాయి. అంటే దానివల్ల మన రాష్ట్రానికి వచ్చిన ట్యాక్స్ కూడా రాకుండా పోతుంది కదా, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాం? ముఖ్యంగా ఈరోజు ట్రాన్స్పోర్టర్లందరికీ మేము ఒకటే కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రానికి సంబంధించిన ట్రాన్స్పోర్టర్లే, ఓనర్స్ అంతా మన వాళ్ళే. నాగాల్యాండ్, హిమాచల్ ప్రదేశ్ అక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చి ట్యాక్స్ అక్కడ కడతా వస్తున్నారు. బస్సులు అంతా ప్లై అవుతూ ఉండేది మన రాష్ట్ర రోడ్ల పైన. వారి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ట్యాక్సులను కూడా సులభతరం చేస్తాం. ఆ రాష్ట్రాల కంటే ఇంకా మెండుగా వసతులు కల్పించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పాం. వాళ్ళు కూడా అంగీకరించడం జరిగింది. వచ్చే 2 నెలల్లోనే 90% బస్సులు ఏవైతే బయట రిజిస్ట్రేషన్లు ఉన్నాయో అవన్నీ ఆంధ్ర రాష్ట్ర పరిధిలోకి తీసుకొని వచ్చి ఆ ట్యాక్స్ కూడా మన రాష్ట్రంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ప్రజల యొక్క ప్రాణాల ముఖ్యం. ఇటు స్లీపర్ బస్సులో మాత్రం సేఫ్టీ పాటించకపోతే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత, శ్రీధర్, TV9 విజయవాడ కాజా ప్లాజా నుంచి.